గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఎందుకంత హీట్ ఎక్కిపోయింది? అసలు నాకు చదవలేదు, మ్యాథ్ తప్ప 80కి మంచిగా 60, 70లో వచ్చాయి. నాకు ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బాగా వచ్చాయి, ఒక మ్యాథ్ తప్ప. సో మ్యాథ్ మాత్రం చాలా బాగా రాయలేదు. గోవిందా దేవుడికి ఇచ్చేసా. యా భగవాన్. ఓకే భగవాన్ తీసుకో, నీకే ఇది అని. సరే, ఇంతకు నీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ యాక్చువల్లీ మా ముత్తాత వాళ్ళు గుజరాత్, సో మా తాతయ్య వాళ్ళు ఇక్కడే కాబట్టి నిజామాబాద్. అంటే నీకు ఫుల్ గుజరాతీ వచ్చు, తెలుగు వచ్చు అండ్ తెలుగులో ఫుల్ పక్కా తెలంగాణ వచ్చు. సరే, మరి గుజరాతీలో మాకేమన్నా కాస్త 2-3 ఏం నేర్పించాలి అది చెప్పండి, నేర్పిస్తా. ఏదో ఒకటి నీ ఇష్టం. తిన్నావా నేర్పిస్తా. తిన్నావా? ఖైగి. ఓకే, తిన్నావా అంటే ఖైగి. ఓకే ఓకే. తినేసాను అంటే ఖైటాగి. ఖైటాగి. అది ప్రొనౌన్సియేషన్ బాగా చెప్పాలి మీరు. రోల్ అవుతుంది. యా, అది ఖా అనేది మంచిగా రోల్ దొల్లాలా? ఖైగి చెప్పండి. ఖైగి. యా. ఓకే. ఖైటాగి. మా బాబాయ్, నా గుజరాతీ వచ్చేసింది. గుజరాతీలో ఎవరన్నా సంబంధాలు చూడండి చేసేసుకుంటా. ఇలా ఓకే. బేసిక్స్ అంటే గుజరాతీలో బేసిక్స్ అలా. నాకు కన్నడ కూడా కొంచెం వచ్చు, ఎందుకంటే మేము ఈ సీరియల్స్లో మొత్తం అంటే కన్నడ నుంచి ఉంటారు కదా మ్యాక్సిమం. సో కన్నడ వాళ్ళు మాట్లాడినప్పుడు విని 3 years నుంచి వింటున్నాను. సో అదే విని సో కొన్ని వర్డ్స్ వచ్చు నాకు. అంటే కన్నడ మాట్లాడుతూ అట్లా ఉంటే నేను అర్థమైపోతుంది, కానీ మాట్లాడడం ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು ನನಗೂ. ನನಗೂ కన్నడ ಸ್ವಲ್ಪ. పర్దా మూవీ చేసావు కదా, పర్దా మూవీలో ఏదైనా డైలాగ్ చెప్తావా? పర్దా మూవీలో నాకు డైలాగ్ ఎక్కువ లేదు, నేను వేరే డైలాగ్ చెప్తాను. దానికంటే ముందు ఈ ఆడిషన్ టైంలో నువ్వు ఏం చేసి చూపించావు ప్రవీణ్ గారికి, వాళ్ళ టీంకి కానీ? ప్రవీణ్ సార్కి చేసి చూపించింది. ఇప్పుడు నేను ఇది పర్దా మూవీలో ఏం చేశాను అదే చేసి చూపించమన్నారు, అదే చేశాను అక్కడ. ఓకే, ఓన్లీ కంప్లీట్ ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేసా? అదే మొత్తం ఎక్స్ప్రెషన్, మొత్తం యాక్షన్ పార్టీ అక్కడ. ఏడ్ చేసావా? ఫుల్ ఏడ్చేది మొత్తం. ఇంకా చెప్పకూడదు, మీరు చూడాలి. ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వచ్చింది దేంట్లో వచ్చింది చెప్పండి? ప్రైమ్ వీడియోలో. తొందరగా వెళ్ళి చూడండి. చూడండి. మా ప్రవీణ్ సార్ 2 movies కూడా top 3లో ఉన్నాయి. జియో హాట్‌స్టార్లో శుభము, ఇంకా దీంట్లో ప్రైమ్ వీడియోలో పరదా. ఎందుకంటే ఆ టాప్ 3లో ఉండడానికి కారణం ఏంటంటే సమన్వి. శుభంలో నేను లేను కదా. కాదు, ఇందులో ఉన్నావు కదా, మనకి ఒక్కటి ఉన్నా చాలు కదా. సరే, అంటే సమన్వి నువ్వు డైలాగ్ చెప్తాన్నావు కదా, చెప్పు. రే, అమ్మ అంటే అర్థం తెలుసారా నీకు? అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. నువ్వు చిన్నప్పుడే బుడ్డి నడకలతో తప్పుడు అడుగులు వేస్తుంటే నీ చేయి పట్టుకుని నడిపించిందమ్మా. ఎందుకో తెలుసా? ఈ లోకానికి గర్వించేతగ్గా పౌరుడిగా ఎదగాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? కుళ్ళిపోయిన రాజకీయాలతో, మతమూర్ఖత్వంతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. రే, కన్న తల్లికి జన్మభూమికి పాపం చేస్తే క్షమించనారి నేరం. రే, ఇప్పటికైనా మారు. బాగా చెప్పావు తెలుసా. అంటే సమన్వి, మరి ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా యాక్ట్ చేయడం కానీ, సో నేను ఇటు సైడ్ అంటే తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ అది? అమ్మనా నాన్ననా? అమ్మ. మరి డాడీ ఎప్పుడు అపోజ్ చేయలే? ఓకే, సారీ బంగారం. కానీ మమ్మీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఫుల్ లాక్డౌన్లోనే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండింది, బట్ లాక్డౌన్లో వెళ్ళడం కుదరలేదు. సో నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే వీ హ్యావ్ ట్రైడ్. సో ఏంటి, అమ్మ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది ఇటు సైడ్ రావాలని. మరి ఫస్ట్ నువ్వు అటెండ్ అయిన ఆడిషన్ గుర్తుందా? గుర్తుంది, బట్ గుర్తుంది. ఏంటది? ఇక్కడే ఫిలిం నగర్ సైడ్లోనే ఏదో ప్రొడక్షన్ హౌస్లో భాగమతి డైలాగ్ చెప్పాను అప్పుడు నేను. ఇది మన అనుష్క గారిది. రే, ఇదేమన్నా మీ అడ్డా, ఇది పశువుల దొడ్డ భాగమతి అడ్డా. సో ఆ డైలాగ్ చెప్పాను ఆ రోజు. సో ఫస్ట్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఆ డైలాగ్. ఏది మూవీకి ఇచ్చావా సీరియల్కి ఇచ్చావా? మూవీకి ఇచ్చాను. మరి ఈ సీరియల్లోకి ఎట్లా వచ్చావు? సీరియల్లోకి ఇట్లానే ట్రై చేస్తూ ఒక ఆడిషన్ వచ్చింది.
సో అది వెళ్ళాను, ఇట్లనే వెళ్ళినప్పుడు సీరియల్ అని తెలిసింది అది. ఓకే, ఒక సీరియల్ చేస్తే కొంచెం ఫేమ్ కూడా వస్తుంది కదా బయట. సో ఫస్ట్ సీరియల్ నాని ఈటీవీలో గువా గోరింకా అని ఆర్కా మీడియాది. సో ఆ ఫస్ట్ దానికి ఇచ్చాను. అది కూడా ఫుల్ ఎమోషనల్, ఇంకా అదైతే ఇంకా మొత్తం దాంట్లో మొత్తం అది ఇంకా షూట్ మొత్తం అది రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేది. ప్రతిరోజు షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేది. పొద్దున్నే లేచి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ రాత్రి 10 కూడా 11 అయ్యేది మమ్మీ ఇంటికి వచ్చేసరికి. ఫుల్ అది కూడా కొంచెం కష్టం కొంచెం, బికాస్ అంత దూరం వెళ్ళి అంత దూరం మళ్ళీ రావడం. ఓకే, కానీ ఏమైనా కానీ ఇలా సీరియల్ చేసుకుంటూ ఈ సీరియల్తో మాత్రం నీకు మంచి ఫేమ్ వచ్చింది కదా. ఎందుకంటే ఆడు ఉండేది మీ నలుగురే. మీ నలుగురే. ఇంకా నా చెల్లి ఆ బుడ్డదైతే మరి మాట్లాడుతూనే ఉంటది. అబ్బా, చెవుల నుంచి రక్తాలు వస్తా ఉంటాయి ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి. సెట్లో కూడా అట్లనే మాట్లాడుతూనే ఉంటది. అక్క ఇట్లా రా, అక్క అలా రా, అక్క 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 అంటేనే నీకు విరక్తి వచ్చేదా అనేసిందా? చెల్లి, మా ఇంట్లో కూడా నా చెల్లి వెళ్తే అక్క అంటే ఏ ఆగ వస్తున్నా అంటాను నేను. నిజంగా సెట్లో షాన్య అక్క 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 అని పిలిచి కానీ చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటాం, ఇట్లా ఫన్నీ వేలో వెళ్ళిపోతూ ఉంటాం మేము. కానీ మీ షూటింగ్ ఎక్కువ రోజులు ఆ ఊటీలోనే ఎక్కడ ఉండేది కదా, కొడైకెనాల్. ఫస్ట్ మొత్తం ఒక 10 ఎపిసోడ్స్ మొత్తం కొడైకెనాల్లో చేసినాం మేము. సో అప్పుడు కూడా ఫుల్ ఆడుకునే వాళ్ళం. అంటే అప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా మేము అందరం కలుసుకోవడం. ఒక 2-3 days వరకు కలవలేదు ఇంకా అందరం. సో దాని తర్వాత ఇంకా మొత్తం గొడవలు ఆడుకోవడమే. తను ఇలా చేసిందని తను కంప్లైంట్ చేసుకునే వాళ్ళం ఇంకా. సో దయ్యాల స్టోరీస్ చెప్తే షాన్య ఏడవడం, నేను ఏడవడం, సో ఇలా జరుగుతూ ఉండింది. నువ్వు పెద్ద తర్వాత ఏమవుతావు? హీరోయిన్ ఫిక్స్. ఏంటి మీరు అనుకోవట్లేదా? అంటే అనుకుంటున్నావు, నువ్వేమన్నా వేరేదేమన్నా ఫిక్స్ అయ్యామని? ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ మమ్మీ అంటే చేపియాలని ఉంది. ఏది 15 days వెళ్ళి? కాదు కాదా, నాకు మొత్తం మ్యాథ్ కంటే కూడా సైన్స్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. బికాస్ షూట్ అంటే షార్ట్ గ్యాప్ లో ఉన్నప్పుడు కూడా సైన్స్ ఫ్యాక్ట్స్ అయినా కానీ అదే వింటా ఉంటాను మొత్తం. ఓకే, అంటే సైన్స్ బాగానే వస్తాయి నాకు, సైన్స్ లో బాగానే వస్తాయి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ చూద్దాం ఎలా మలుపు తిరిగిద్దో దారి. కానీ నువ్వు హీరోయిన్ అవ్వాలి, అది మాత్రం కన్ఫర్మ్. ఆ ఫీచర్స్ అయితే పెట్టుకొని ఉన్నావు రెడీగా కదా. ఇలా నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు నా ఫాదర్ క్యారెక్టర్. మరి నాన్న అనేటప్పటికి బలగం తాత. ఓకే ఓకే. అండ్ ఫేవరెట్ హీరో? యాక్చువల్లీ అంటే ఏ మూవీ మంచి మూవీ ఏదైనా చూస్తే ఆ మూవీకి ఇంకా అలా అయిపోతా ఉంటాను. బట్ నాని గారా? రీసెంట్ గా హిట్ 3 తర్వాత ఇప్పుడు కోసం పారడైజ్ కోసం వెయిటింగ్. ఆ పారడైజ్ లుక్ లో ఏం నచ్చింది అంత బాగా? జడల్ అనుకున్నా. నిజంగా తెలుసా, నేను సీరియల్ షూటింగ్ లో స్కూల్కి వెళ్ళే సీన్ లో నేను అలానే పోస్టర్ రిలీజ్ అయిన రోజు ఆ జడల్లోనే ఉండే అనమాట. సో ఆ రోజు డైరెక్టర్ సార్ అయినా ఇంకా ఇంకా వేరే పిల్లలు ఉన్నారు కదా, సో ఆ రోజు ఏడిపించారు నన్ను జడల్ 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 అని చెప్పేసి. సో బట్ బాగుంది ఆ లుక్ యాక్చువల్లీ. అండ్ ఫేవరెట్ హీరోయిన్? సాయి పల్లవి. ఎందుకు అంటే అంతే, కొంచెం తను అందంగా ఉంటుంది కదా నాలాగా. వావ్, రీల్స్ లో కూడా నువ్వు ఇదే చేస్తావా? లేదు, రీల్స్ చేస్తూ ఉంటావు కదా. రీల్స్ యాక్చువల్లీ మమ్మీ ఫోర్స్ చేస్తూ ఉంటాయి, రీల్స్. ఎందుకు అలాగా? అదే నాకు అదే నచ్చదు. అంటే నచ్చుతుంది, బట్ నేను ఇష్టంగా చేసిన రోజులు తక్కువ. అంటే మమ్మీ ఫోర్స్ చేసి చేపించిన రోజులు ఎక్కువ. సో సాడ్.